ప్రార్థనలో పెంచింది. అతడు ఎంత గొప్ప ప్రార్థనాపరుడు అయ్యాడు అంటే, ఆయన నామమును బట్టి ప్రార్థించు వారిలో సమూయేలు ఉండెను అని పరిశుద్ధాత్ముడు ఆయన గురించి ప్రత్యేకంగా రాయించాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన పిల్లలు ప్రార్థనాపరులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు మంచి ఉద్యోగస్తులుగా ఉండాలని కోరుకుంటాం. మన పిల్లలు మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటాం. మన పిల్లలు ఒక మంచి హోదాలో ఉండాలని కోరుకుంటాం. మంచిదే. దాంతోపాటుగా నేను అంటాను, మంచి ఉద్యోగంలో, మంచి ఆరోగ్యంలో, మంచి ఉన్నతమైన హోదాల్లో ఉండాలంటే మన పిల్లలు మంచి ప్రార్థనాపరులై ఉండాలి. హల్లెలూయా. వారి ప్రార్థనాపరులైతే ఉద్యోగము సాధ్యమే, ఆరోగ్యము సాధ్యమే, ఉన్నతమైన స్థితి కూడా సాధ్యమే. కనుక మన పిల్లలను ప్రార్థనలో పెంచడం నేర్చుకోవాలి. కొంచెం సమయం పిల్లల కొరకు మనం వెచ్చించాలి. పిల్లల్ని టీవీల దగ్గర పెంచుతున్నాం, సెల్ ఫోన్ల దగ్గర పెంచుతున్నాం, అల్లరితో కూడిన ఆటపాటల్లో పెంచుతున్నాం, లోకానుసారమైన మాటలతో పెంచుతున్నాం. దేవుని బిడ్డలారా, హన్నా అనేటువంటి తల్లి ఈరోజు తల్లులైన మీ అందరితో మాట్లాడుతుంది. నా కుమారుణ్ణి ప్రార్థనలో నేను పెంచాను. ఆయన ఎంత గొప్ప ప్రార్థనాపరుడు అయిపోయాడంటే, సమూయేలు 12:23 ఉంటుంది, ప్రార్థించకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను అంటున్నాడు ఆయన. నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అంటే, ప్రార్థన అనేటువంటి బీజము అతనిలో ఎంతగా నాటుకుపోయిందో మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసినోడిని అవుతాను. అంత గొప్ప ప్రార్థనాపరుడిగా సమూయేలు మార్చబడ్డాడు. కారణం తల్లి యొక్క ప్రార్థన. ఇప్పుడు దేవుని బిడ్డలారా,